హాయ్ హలో దిస్ ఈజ్ వాణి. బుట్టలో పాలకూర చూడండి ఎంత బాగుందో. ఇది నేను థర్డ్ టైం హార్వెస్ట్ చేయడము. ఇంకా 4 మొలకలు ఉన్నాయి కానీ మునక్కొమ్మ పడి చనిపోయినాయి అవి. ఇక్కడ చూడండి బుజ్జి జామ చెట్టు. ఇక్కడ పిచ్చుకలు తిరుగుతూ ఉంటే ఇది ఒక బెనిఫిట్ కదా. పాలకూర హార్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టైంలో ఒక పాలకూర కట్ట ఆల్మోస్ట్ 20-25 రూపీస్ పలుకుతూ ఉంది. అలాంటప్పుడు ఇది మనం హార్వెస్ట్ చేయడం అనేది చాలా హ్యాపీ ఇస్తుంది. ఇంకా బుట్టలో తోటకూర నేను ఊరు వెళ్ళిపోయాను, హార్వెస్ట్ చేయలేదు, అలానే సీడ్స్లా కన్వర్ట్ అయిపోయినాయి. సీడ్స్ చూడండి బ్లాక్గా ఇవే. ఇంకా వీటిని అంతా కూడా ఎండబెట్టి సీడ్స్ కలెక్ట్ చేసుకుందామని వీటిని అంతా కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. తోటకూర కూడా 2 టైమ్స్ హార్వెస్ట్ చేశాను. కట్ చేసుకుంటే మళ్ళీ ఇగురు పెట్టి వస్తూ ఉంటుంది. 2 టైమ్స్ వరకు తీసుకోవచ్చు అలాగా, లేకపోతే డైరెక్ట్గా అలానే ఎయిర్తో పాటు పెరికేయచ్చు. ఇంకా పచ్చిమిర్చి, దీంట్లో కూడా చూడండి చిన్ని జామ చెట్టు. ఎందుకు మాకు ఈ జామ చెట్లు ఇటు మొలిచిపోతూ ఉన్నాయి. ఈ సీడ్స్ అంతా కూడా కలెక్ట్ చేసేదంతా కూడా వీడియో షూట్ చేస్తాను. దట్స్ అబౌట్ టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.